సో ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో అంకం రాహుల్ కి సంబంధించి చాలా రోజుల నుంచి అది మిస్సింగ్ కేసు అని చెప్పేసి ఒక కేసుని డైవర్ట్ చేయడానికి చాలా అబద్ధాలు చెప్పిన ఆంధ్ర పోలీసులు కూడా. అండ్ ఇప్పుడు అంకం రాహుల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడడం వల్ల నీట్ గా అందరికి అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా అది హత్య, ఎవరో తనని కావాలని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు అని చెప్పేసి అంకం రాహుల్ వాళ్ళ ఫాదర్ కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ కాలేజీ యాజమాన్యం కూడా పూర్తి బాధ్యత వహించాలి, కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేయాలి అని చెప్పేసి కూడా అంకం రాహుల్ వాళ్ళ ఫాదర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు అంకం రాహుల్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. అసలు ఏమంటున్నారు ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, అండ్ అక్కడ గవర్నమెంట్ ఏం స్పందన ఇస్తుంది అని చెప్పేసి ఒకసారి కనుక్కుందాం. అమ్మ నమస్తే. ఏంటి రాహుల్ ఏజ్ ఎంత, అసలు ఎందుకు ఏపీకి వెళ్ళినాడు, ఏం జరిగింది అసలు? ఏపీకి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, ఎవరు తీసుకెళ్ళిందో అని. వాడైతే చనిపోడు, ఇది ఆత్మహత్య అంటున్నారు కానీ కాదు, ఎవరో హత్య చేశారని అనిపిస్తుంది. మరి అక్కడ పోలీసులు ఇప్పుడు దాదాపు మిస్ అయ్యి 20 రోజులు లేదా 15 రోజులు అవుతుంది, చనిపోయాడని తెలిసి కూడా దాదాపు 10 రోజులు కానికి వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మీకు డెడ్ బాడీ ఇవ్వకుండా పోలీసులు అసలు ఎందుకు దాన్ని డిలే చేస్తున్నారు? మీరు అడిగినారా? అసలు అడిగితే డిఎన్ఏ టెస్ట్ రాంది మేము ఇవ్వము అంటున్నారు. డిఎన్ఏకు కూడా మొన్ననే వెళ్ళొచ్చాము సోమవారం. ఇప్పుడు అంకం రాహుల్దే ఆ డెడ్ బాడీ అని మీరు గుర్తించడానికి ఏముంది అంకం రాహుల్ బాడీ మీద? డ్రెస్ ఉంది, పేరుంది, కాలికి దారం, ఇవన్నీ గుర్తించినా గానీ డిఎన్ఏ ఇప్పుడు కన్న తల్లిదండ్రులు మీరు గుర్తిస్తారు ఖచ్చితంగా నా కొడుకే అని చెప్పేసి. 9 నెలలు మోసి కని పెంచిన తల్లి మీరు ఈజీగా గుర్తుపడతారు కూడా, ఆ తల్లి స్పర్శ వేరేలాగా ఉంటుంది. సో అంత గుర్తుపట్టినా కానీ నా కొడుకే అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు దాన్ని ఇంకా డిలే చేయడము, మీకు ఇవ్వకపోవడం, మిమ్మల్ని ఇంత బాధ పెట్టడానికి కారణం ఏంటంటే? అది వాళ్ళకు తెలియాలి కారణం. మాకైతే ఎంత తొందరగా ఇస్తే అంత బాగుండు అని మాకుంది. వాళ్ళేమో అంటే వాళ్ళకు ఉండేటివి ఉంటాయి కదా, మాకుంటాయి, మేము ఇప్పుడే ఇవ్వము, డిఎన్ఏ టెస్ట్ అయిన తర్వాతనే ఇస్తాము అంటున్నారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా అమ్మా? అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ గా చెప్పడానికి మీకేమన్నా ఆధారాలు ఉన్నాయా? ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అంటే ఈ అనుమానం ఆధారాలు అంటే ఈ ఆధారాలు పోలీసులు కనుక్కోవాలి, అది మనది కాదు కదా. అనుమానాలు ఎవరి మీద? అనుమానాలు అంటే ఎంబీఎస్ఆర్ కాలేజీ వాళ్ళ మీద కొంచెం ఇష్యూ అయింది కదా, ఆ పిల్లల మీదనే ఉంది కొంచెం, అంతే తప్ప ఇక అది పోలీసులు కనుక్కోవాలి. ఇప్పుడు మీకు మీ బాబు మిస్ అయ్యిండు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పలేదు, కాలేజ్ యాజమాన్యం చెప్పలేదు, కాలేజ్ లో ఉండే ఫ్రెండ్స్ మీకు ఫోన్ చేసి చెప్పినారని కూడా చెప్పినారు. మరి కాలేజ్ ని మీరు అడగడం జరగలేదా? అడగడం అంటే కాలేజీ వాళ్ళని కాదు, హాస్టల్లో నుంచి వెళ్ళాడు కదా, హాస్టల్లో ఉన్న పిల్లాడు చెప్పాడు ఇట్లా అయింది అని. కనబడతా అంటే నేను ఫోన్ చేస్తే తీయకుంటే, అయ్యో ఆంటీకి ఇట్లా అటే వస్తా అన్నాడు, మరి రాలేడా అని అతను చెప్పిండు. రాలేదు నాన్న అని అంటే ఇక అప్పుడు అయ్యో మరి ఇంటికే వస్తా అన్నాడు ఆంటీ అని తను చెప్పిండు. ఏపీకి ఎందుకు వెళ్ళినాడు అంటే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడితే 15 రోజులు ఇంటర్న్షిప్ కోర్స్ ఒకటి ఉంటుంది, దానికోసమే పోయిండు అని చెప్పేసి. అసలు ఎవరి మీద అనుమానం ఉంది? ఎవరైనా ఏదైనా లవ్ మ్యాటర్ విషయంలోనే ఇట్లా జరిగింది అనుకోవచ్చు? లవ్ మ్యాటర్ ఏం లేదు సార్, లవ్ మ్యాటర్ అయితే ఏం లేదు. ఇక కాలేజ్ అన్నాక బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, మాట్లాడినంత మాత్రం నా లవ్వేనా? లవ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు ఫొటోస్ అన్ని చూసినాక, రాహుల్ వీడియోస్ చూసినాక అది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య అని మీరు కన్ఫర్మ్ చేయగలుగుతారా? అవును, హత్యనే. అంత ఖచ్చితంగా వాడు బండ కట్టుకొని మరీ చనిపోవాల్సిన అవసరం లేదు కదా. చనిపోవాలంటే ఇక్కడే మస్తున్నాయి, అవునా? మధ్యలో ఎన్నో ఊర్లు వస్తాయి, చనిపోవచ్చు కదా. వాడు చనిపోవాలనుకుంటే అంటే తనంతట తాను చూస్తే అర్థం అవుతలేదా అక్కడ హత్యలా ఉందా ఆత్మహత్యలా ఉందా? మరి ఇప్పుడు తనంతట తాను చనిపోవాలి అని అనుకోవడానికి రాహుల్ కి అంతగా బాధలు లాంటివి ఏం లేవు సార్. సో మరి పోలీసులు కేసుని పక్కదారి పట్టియాలి, లేకపోతే వాళ్ళ వెనకాల పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోవచ్చా? ఉన్నారు కావచ్చు, అందుకే ఇక ఇంత లేట్ చేస్తున్నారేమో అని మాకు కొంచెం డౌట్. మాట్లాడినారా మీరు ఏపీ రాజకీయ నాయకులతో కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళందరితో మాట్లాడినారా? వాళ్ళు ఫోన్ లేదు ఏం లేదు ఇంతవరకు. మాకు తెలుస్తాయా ఫోన్ నెంబర్లు?
మరి అక్కడ పోలీసు వాళ్ళు ఏమంటున్నారమ్మా? అసలు అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, ఇట్లా జరిగింది మీ స్టేట్ వాళ్ళది మా స్టేట్ లో అని కూడా ఇన్ఫార్మ్ చేసి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలి. అసలు మీరు వెళ్ళినప్పుడల్లా అక్కడికి ఇక్కడికి ఏదో టైం పాస్ కి తిప్పినట్టు అయిపోతుంది మీ పరిస్థితి. సో ఏంది పరిస్థితి, అసలు ఏమంటున్నారు పోలీసు? ఏమంటున్నారు అంటే అక్కడ వాళ్ళు మేము మాకుండే సమస్యలు మాకుంటాయి కదా, మేము డిఎన్ఏ టెస్ట్ అయిన తర్వాత ఇస్తాము అని అంటున్నారు. డిఎన్ఏ కూడా మొన్న వెళ్ళొచ్చాము, కానీ అది తొందరగా వచ్చేటట్టు చూడమని అనుకుంటున్నాం అంతే. ఓకే. సో ఇప్పుడు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పగలుగుతారు మీరు? అవును, ఎందుకంటే కాలేజీకి ఉన్నప్పుడు చెప్పాలి కదా, కనీసం ఒక ఫోన్ కాల్ అన్నా చెయ్యాలి కదా. కాలేజ్ పేరు ఏంటన్నారు? మాతృశ్రీ. ఎక్కడ అది కాలేజ్? సైదాబాద్ అదేటో ఉంది, నాకు హైదరాబాద్ లోనే, నాకు తెలీదు సరిగ్గా. మాతృశ్రీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. రాహుల్ చివరిగా మీతో ఏం మాట్లాడినారు, అసలు ఏం చెప్పినాడు రాహుల్ మీకు? ఒక రోజు ముందు కాల్ చేసిండు, వీడియో కాల్. బానే ఉన్నా అమ్మా అని ఫోన్ చేసిండు, ఇక ఇట్లనే మామూలుగానే మాట్లాడిండు. సో దాని తర్వాత రోజు నుంచి తన ఫోన్ కలవకపోవడము లేకపోతే ఇంకా మాట్లాడకపోవడం అని జరిగినాయి? కలవలేదు. ఇక నేను గురువారమో శుక్రవారమో ఫోన్ చేసిన, కలుస్తలేదు అని ఊరుకున్నా. ఇక తనే చూసి చేస్తాడు కదా అని చెయ్యలేదు. ఇక శనివారం చేద్దాం పోనీ అని శనివారం సాయంత్రం నుండి ఫోన్ చేస్తుంది, ఇక కలవట్లేదు. మరి ఫోన్ కలుస్తలేదు, మిస్సింగ్ లో ఉన్నాడని పోలీసులకు చెప్తే పోలీసులు ఏమన్నా ట్రేస్ చేస్తామని ఏమన్నా చెప్పినారా లేకపోతే? ట్రే చేసిండ్రు, అది కూడా వాళ్ళు అనంగా వాళ్ళు వీళ్ళు కాల్ చేయంగా చేసిండ్రు. అది చేస్తే ఒకటే రోజు లోపట్ల అవుతాడట, కానీ వాళ్ళు అంతలో 3-4 రోజులు టైం తీసుకున్నారు. ఎందుకు అంత టైం తీసుకున్నారు? అక్కడ వాళ్ళ రాజకీయ ప్రెషరా లేకపోతే? ఏమో ఇక అది వాళ్ళకి తెలియదు. సో ఏం చెప్పదలుచుకున్నారమ్మా? రాహుల్ డెడ్ బాడీ కన్న తల్లిగా మీకు ఇంకా అప్పగించలేదు, తన దహన సంస్కారాలు కానీ తన అంతిమ యాత్ర కానీ మీరు ఇప్పటివరకు చేయలేకపోయినారు. సో ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ గవర్నమెంట్ కి కానీ, అక్కడి పోలీసులకు కానీ, ఇక్కడ గవర్నమెంట్ కి కానీ, ఇక్కడ పోలీసులకు కానీ అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడి వాళ్ళకి అక్కడి వాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే, నా కొడుకు బాడీని అప్పచెప్పండి, డిఎన్ఏ టెస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించండి, మా బాడీని మాకు అప్పచెప్పండి. మళ్ళీ ఇట్లా హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చూడు. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి మీకు? వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? నాకు పేర్లు సరిగ్గా తెలియదు. సిద్ధార్థ అని ఒక అబ్బాయిది తెలుసు, అంతే తప్పించి అంతకు మించి తెలియదు. మరి అబ్బాయిని పోలీసులకు పట్టేయడం లాంటిది ఏమైనా జరిగిందా? అంటే ఈ అబ్బాయి మీదనే మాకు అనుమానం ఉందని మీరు పోలీసులకు ఏమైనా చెప్పినారా? ఇక్కడి వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు. అక్కడ బాడీ దొరికింది కాబట్టి అక్కడే ఉంటది అని అంటే అక్కడి వాళ్ళు కూడా చెయ్యాలి కదా, అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు. ఫస్ట్ అయితే ఇక్కడే ఇచ్చినాం కదా. సో ఇది అంకం రాహుల్ వాళ్ళ మదర్ పరిస్థితి. చాలా ఆవేదనతో మాట్లాడుతుంది, కరెక్ట్ గా మాట్లాడలేని పరిస్థితి ఆ అమ్మ కూడా. సో ఏదైతే రాహుల్ మృతి ఉందో అది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, అది హత్యే. బాడీకి రాయి గట్టి మరి బాయిల్ వేసినారు. అండ్ నా కొడుకే అని గుర్తించడానికి చాలా గుర్తులు కూడా మేము గుర్తించినాము, అయినా కూడా పోలీసులు ఇంకా డెడ్ బాడీని మాకు ఇవ్వలేదు. అండ్ ఏదైతే అంతిమ యాత్ర, అంతిమ దహన సంస్కారాలు ఉంటాయో అవి ఇప్పటి వరకు చేసే పరిస్థితిని కూడా మాకు కల్పించలేదు. అక్కడి పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడి పోలీసులను సంప్రదిస్తే ఇక్కడి పోలీసులు కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి అక్కడ వాళ్ళనే మాట్లాడండి, అక్కడ వాళ్ళతో మాట్లాడండి అని కూడా వాళ్ళకి చెప్పి అక్కడ పంపించడం జరుగుతుంది. అండ్ ప్రతిసారి కూడా అక్కడికి ఏదో టైం పాస్కి వెళ్ళొచ్చినట్టుంది పరిస్థితి, కానీ ఎవరు స్పందన లేదు, ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు మా కొడుకు డెడ్ బాడీ విషయంలో. సో ఏదేమైనా సిద్ధార్థ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి మీదనే మాకు ప్రధానంగా అనుమానం ఉంది. ఏదైతే మాతృశ్రీ కాలేజ్ ఉందో కాలేజ్ యాజమాన్యం కూడా పూర్తి బాధ్యత వహించాలి మా కొడుకు మృతిలో, ఆ కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేయాలి అని చెప్పేసి అంకం రాహుల్ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు రాహుల్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గుల్ నమస్తే. నమస్కారం సార్. అసలు ఏం జరిగింది, రాహుల్కి ఏం జరిగింది? ఇక్కడ ఏ కాలేజ్ లో చదివేవాడు, ఏపీకి ఎందుకు వెళ్ళాడు అసలు? ఇక్కడ మా బాబు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. ఆ తర్వాత 15 రోజుల కోసం అని MBSR కాలేజీ, అది కూడా వాళ్ళదే, వాళ్ళ దగ్గరికి ఇంటర్న్షిప్ వెళ్ళాడు. 15 రోజులు ఇంటర్న్షిప్, ఒక వారం పోయిన తర్వాత అక్కడ కాలేజీలో ఆ కాలేజీ పిల్లలతో ముఖ్యంగా సిద్ధార్థ అనే అబ్బాయితో ఏదో లొల్లి జరిగిందట. ఆ లొల్లి జరిగితే ఆ పిల్లగాడు విపరీతంగా ఫోన్ చేసి వానికి మెంటల్ టార్చర్ చేసి ఆ తర్వాత నిన్ను కొడతా, నేను ఇంటికి వచ్చి చంపుతా, నేను హాస్టల్కి వచ్చి చంపుతా, నీ అడ్రస్ ఇదే, నీ అడ్రస్ తెలిసే నాకు మీ నాన్నకు ఫోన్ చేస్తా, మీ పేరెంట్స్కు అట్లా ఇట్లా అని విపరీతంగా వాడిని మెంటల్ టార్చర్కు గురి చేసిండు.
ఆ తర్వాత ఈ ప్రొద్దున మాకు తెలిసిన న్యూస్ ఏంటిదంటే 27 నాడు ప్రొద్దున వాళ్ళ ఫ్రెండ్ను కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర దించి రమ్మన్నాడట. బస్ మాకు అంతే తెలుసు. ఆ తర్వాత ఆ పిల్లలు చెప్పిందే మేము విన్నాం. అక్కడ ఏమైంది, ఏం కథ, ఏం లెక్క మాకు ఏమీ తెలియదు. బుధవారం మంగళవారం నాడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వీడియో కాల్ ఫోన్ చేసి మాట్లాడాడు. అదే లాస్ట్. ఆ తర్వాత బుధవారం నాడు ఫోన్ చేయలేడు. గురువారం నాడు ఏమో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత తల్లే ఏదన్నా బిజీ మీద ఉన్నాడని మేము అనుకున్నాం. శనివారం నాడు మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా మీ బాబు ఇట్లా వారం రోజుల కాలేజీకి పోతలేడు, 3 రోజుల ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, మీ ఇంటికి వచ్చిండా అని. అయ్యో మా ఇంటికి రాలేడని ఆయన రాత్రికి రాత్రి ఎవరు చేసినారు మీకు ఫోన్? ఎవరు చేసినారు? నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసింది ఆ సిద్ధార్థ అనేవాడే. వాడు ఏం చెప్పిండనంటే, అంకుల్ ఇట్లా రాహుల్ కాలేజీకి రావట్లేదని నన్ను అన్నాడు, ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి. నువ్వు అంటే నేను ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ఇట్లా సిద్ధార్థ అనే బాబుని మాట్లాడుతున్నాను అన్నాడు. అగో మా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వేరే మాతృశ్రీ కాలేజ్లో. అగో వాడేవాడు మళ్ళీ నాకు ఫోన్ చేయడం ఏంటి, ఇట్లా వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు తాపకు ఫోన్ చేసి మాట్లాడతారు, బాబు మంచిగున్నాడని నేను కూడా అడుగుతా. వెంటనే వీళ్ళకి ఫోన్ చేస్తే ఇట్లా చెప్పిండ్రు, అవును అంకులు ఇట్లా 3 రోజులే కాలేజ్, 6 రోజులే కాలేజ్కి ఒక 3 రోజులేమో కాలేజీకి రాలేడు, ఇంకా 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర దించిరమ్మన్నాడు, దించొచ్చిండు అని చెప్పిండ్రు. ఆ దించొచ్చిన ఫుటేజ్ కూడా ఉంది వాస్తవం మీద. వెళ్ళేటప్పుడు మీకేమైనా ఇంటిమేషన్ ఇచ్చినాడా అసలు? కాలేజ్ వాళ్ళు కూడా మీ అబ్బాయి ఇట్లా ఇంటర్న్షిప్కి వెళ్తున్నాడు ఏపీకి అని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర అసలు? మా దగ్గర కాలేజ్ అక్కడనే మాతృశ్రీ కాలేజీ నుంచి ఇక్కడ ఎంబీఎస్ఆర్ కాలేజీలో అది పక్కకే, అక్కడ నుంచి ఇంటర్న్షిప్ పోతానన్నాడు. అంతకుముందు 2 రోజులు ఇంటికి వచ్చిండు, డాడీ ఇట్లా నేను ఇట్లా 15 రోజులు ఇంటర్న్షిప్ పోవాలని అంటే, నేనన్నా ఇట్లా 2 బస్సులు బట్టి పోవాలి, కొంతమంది పోతుర్రు కొంతమంది పోతలేరు అని అంటే, నేనేమన్నా అంటే పూరా ఏదో జ్ఞానం దొరుకుతుంది కదా, ఇంతకు ఎందుకు బట్టిగా పోకుండా కానీ కొంతమంది అట్లనే సర్టిఫికెట్లు తీసుకొస్తారా డాడీ అని అంటే, పో నీకు డబ్బులు నేను కొడతా, ఖర్చులకు 2 బస్సులు ఎక్కాలని అంటే నేను ఇస్తా, డబ్బులు ఎక్కనే ఇస్తా, నువ్వు పోయి మంచిగా నేర్చుకో, ఎంతనో ఇంత జ్ఞానం దొరుకుతుంది కదా అని నేనే పంపించినాను. ఇప్పుడు మరి అక్కడ పోలీస్ అధికారులు కానీ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కానీ అసలు ఏమంటున్నారు, డెడ్ బాడీ మీకు హ్యాండ్ ఓవర్ చేయమంటే? అక్కడ డెడ్ బాడీ అని అంటే ఆల్రెడీ సిఐ గారు ఏమన్నారంటే, ఈ టీ షర్ట్ కానీ మెడల్ లాకెట్ కానీ ఇవన్నీ మార్కెట్లో దొరికే వస్తువులే, ముఖం అయితే ఏర్పడతలేదు, అది డీకంపోజ్ అవుతుంది, డిఎన్ఏ టెస్ట్ చేసి తీసుకుపోండి అని అతను చెప్తున్నాడు. ఎందుకనంటే రేపు రొద్దున ఏమన్నా అయితే నాకు బాధ అవుతుంది, ఆ డిఎన్ఏ టెస్ట్ కంపల్సరీ, డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే ఇస్తామని 100% చెప్పారు. నేను 2 రోజులు అక్కడనే ఉన్నా, సింగరాయకొండలో అక్కడనే ఉన్నా, అయినా కానీ ఎంత బతిలాడుకున్నా ఇవ్వలేరు, వేరే వాళ్ళతో ఫోన్ చేయించినాం అయినా ఇవ్వలేరు. లాస్ట్కి వచ్చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి, మీకు ఫోన్ వస్తుంది, డిఎన్ఏ టెస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని స్లాట్ బుకింగ్ చేసినాం, అపాయింట్మెంట్ వస్తాను. నేను ఇక్కడికి వచ్చినాక 5 రోజులకు అపాయింట్మెంట్ వచ్చింది. మళ్ళీ దాని రిజల్ట్ రావాలంటే మళ్ళీ 15 రోజులు అవుతుంది. అవర్ దాకా మేము ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ ఎత్తున్నాం, ఏం చేస్తున్నాం మాకు ఏం అర్థమవుతలేదు సార్. కొంత దయచేసి మా బాడీని మాత్రం జల్దీ ఇప్పించగలరని ఇరు ప్రభుత్వాలకు. ఎవరైతే నిందితుడు అని మీరు అంటున్నారో ఆ అబ్బాయి మీకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది? అవును సార్, ఆ సిద్ధార్థ అనే అబ్బాయి ఆ రోజు శనివారం 30వ తారీఖు శనివారం 8:30కు నాకు ఫోన్ చేసి, మీ అబ్బాయి కాలేజీకి రావడం లేదు అని అంటే, ఈడెందుకు కాలేజీకి పోతలేడని వెంటనే వానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ స్నేహితులకి అయితే నిజమే ఇట్లా స్విచ్ ఆఫ్ అవుతుంది, మా ఇట్లా ఇంటికి పోతా అని ఒకళ్ళు అన్నారు, లేదంటే ఫ్రెండ్ దగ్గరికి పోతా అని ఒకళ్ళు అన్నారు. మరి వాళ్ళు ఎంతవరకు వాస్తాము, మరి జరిగింది ఏమన్నా మిస్టరీ ఉంటే అది కింద దాచిపెడుతుర్రా, మరి ఏం కథ ఏం లెక్క నాకు ఏం అర్థం అయితే లేదు. ఇప్పుడు రాహుల్ దగ్గర మీరు గుర్తించడానికి అంటే మీ కొడుకే అని గుర్తించడానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? అంటే మెడల చైన్ లేకపోతే పచ్చబొట్లు లాంటివి ఏమన్నా ఉన్నాయా? లేకపోతే పోలీసులు మీరు అవి గుర్తించినా ఇవి ప్రాథమికంగా తీసుకోము, తర్వాత మేము డిఎన్ఏ టెస్ట్ చేసినాకనే ఇస్తామని చెప్తున్నారు కదా, మీరు ఎటువంటి గుర్తులను గుర్తించి మా కొడుకు డెడ్ బాడీ అని చెప్పడం జరిగింది? నేను గుర్తించింది ఫస్ట్ టీ షర్ట్ మీద రెడ్ టీ షర్ట్, దాని మీద లాస్ ఏంజల్స్ అని రాసి ఉంది, అదొకటి. ఇంకొకటి మెడల లాకెట్ ఉంది, మెడల ఎర్రదారంకు వాళ్ళ అమ్మ లాకెట్ కట్టింది, ఆంజనేయ స్వామిది. ఆ ఆంజనేయ స్వామి లాకెట్ కట్టింది. అది ఆ ఫోటోలో అంతకుముందు వారం రోజుల కింద దిగిన ఫోటో ఉంది. ఆ ఫోటో, ఆ లాకెట్ ప్లస్ డెడ్ బాడీ దొరికిన తర్వాత లాకెట్ 2 కంపేర్ అవుతున్నాయి. అయినా కానీ వాళ్ళు అది కూడా సిల్వర్ కలర్దే, ఇది కూడా సిల్వర్ కలర్దే, సేమ్ అదే ఎర్రదారం. 2 మొలదారాలు, ఒక మొలదారం ఉంటుంది కదా, 2 మొలదారాలు ఉంటాయి వీనికి. ఆ మొలదారంకు చిన్న తాయితూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చూసి నేను కన్ఫర్మ్ అయిపోయినా, 100% కన్ఫర్మ్ అయినా. అయినా కానీ వాళ్ళు నమ్ముతలేరు, ఇవ్వలేరు.
సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మీ కొడుకు డెడ్ బాడీ ఇంకా ఇవ్వలేదు, అక్కడి పోలీసులు కూడా స్పందిస్తలేదు, ఇక్కడ గవర్నమెంట్ అధికారులు కానీ ఇక్కడ పోలీసులు కానీ మీరేమైనా సంప్రదించినారా? అసలు వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ తెల్లారి కాచిగూడ పోలీస్ స్టేషన్లలో నేను కంప్లైంట్ ఇచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు మిస్సింగ్ అని అన్నారు. వాళ్ళు ఏదో మజాక్ చేసినట్టు అత్తడు వారం రోజులలో మేజరే కదా ఎటు పోతాడు అన్నట్టు నవ్వుకుంటా మాట్లాడినట్టు మాట్లాడారు. ఇంత జరిగే వరకల్లా కథం వాళ్ళు ఏం చేసారు ఏం కథ నాకు ఏం అర్థం అవుతలేదు. వాళ్ళు కూడా సీసీ ఫుటేజ్ చెక్ చేసారు. ఏదో మేము పోయి వాళ్ళ మీద కూర్చుంటే వాళ్ళు ఒక కానిస్టేబుల్ని పంపి ఆ పోర్రి చెక్ పోర్రి అన్నట్టే ఉంది. కానీ సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఈ వరకు ఎప్పుడు అయిపోతుండేది. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా మీ కొడుకు డెడ్ బాడీ విషయంలో? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడి గవర్నమెంట్ కి కానీ అక్కడి గవర్నమెంట్ కి కానీ ఇక్కడి పోలీసులకు కానీ అక్కడి పోలీసులకు కానీ అసలు మీరు ఏం అభ్యర్థించదలుచుకున్నారు? ఓకే, నేను ఏం అభ్యర్థించాలనుకుంటే మొట్టమొదలు మా బాబు బాడీని తొందరగా జర అప్పచెప్పాలని. రెండోది ఏంటిదంటే నా కొడుకు లెక్క ఇట్లాంటి ఎవ్వలకు రావద్దు. ఇయ్యాల ఇంటికి వచ్చి అందరు మీద పడి ఎడుతున్నారు సార్. హైదరాబాద్కు పంపించాలంటేనే భయం పడుతుంది. మీ కొడుకు బాడీ చూసిన తర్వాత, మీ కొడుకు డెత్ చూసిన తర్వాత అంత ఘోరమైన హైదరాబాద్కు పంపించాలంటే భయం పడుతుందండి. ఒక ప్రతి తల్లి వచ్చి ఏడుతుంది మమ్మల్ని పట్టుకొని. దోషులను కఠినంగా కాదు అతి కఠినంగా శిక్షించాలా. వారు కాలేజీ యాజమాన్యం మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకని అంటే వారం రోజులు రాకున్నా కానీ ఒక మెసేజ్ లేదు, ఒక గ్రూప్ లేదు, లక్షల రూపాయలు పైసలు తీసుకుంటుర్రు. మరి కనీసం గన్నిగానే డబ్బులు కడుతున్నాము. మళ్ళీ మరి మీ కొడుకు ఇయ్యాల ఆబ్సెంట్ ఉన్నాడు అని అంటే నేను తెల్లారే పోతుంటే కదా. వారం రోజులైనా కానీ మనకేం రాలేదు. వాడు చనిపోయిన తర్వాత టీవీలో అయితే అప్పుడు ఫోన్ చేసింది మా తమ్మునికి, మీ కొడుకు రాలేడని. ఈ కాలేజీల మీద కూడా ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలా. దోషు వాళ్ళైతే చంపినరు అయితే ఇది దాదాపుగా 90% అందరు ఈ ఫోటోలు ఆధారాలు అందరు చూస్తే ఇది మర్డర్. ఏదో ట్రాప్ చేసి ఎక్కడికో రమ్మన్న తర్వాత ఏదో పెద్ద స్కెచ్ ఉంది, లేదంటే పెద్ద సుపారీ లాగా ఉంది. ఇది ఎవడన్నా పైసలు ఇచ్చి ఏపిచ్చిండా ఏం కథ ఏం లెక్క ఏం అర్థమైతలేదు. ఆ పిల్లగాన్ని వాళ్ళందరినీ ఆ కాలేజీ వాళ్ళని అందరినీ గట్టిగా విచారణ చేసి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని రెండు ప్రభుత్వాలను కోరుచున్నాను. ప్రస్తుతానికి కాలేజ్ పేరు ఏంటో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివేవాడు. ఇంటర్న్షిప్ పోయింది మాత్రము MBS. అది కూడా వాళ్ళ కాలేజే. వాళ్ళకి ఇది 2 కాలేజీలు ఉన్నాయి. మాతూరి వెంకట సుబ్బారావు కాలేజ్ అని అది వాళ్ళదే. వాళ్ళ దాంట్లో ఇంటర్న్షిప్ కోసం 15 రోజులకు వేయండు. ఆ తర్వాత నుంచి ఇల్లుంతా. సో ఇది పరిస్థితి. అంకం రాహుల్ వాళ్ళ ఫాదర్ చాలా బాధతో చెప్తున్న మాటలు. ఎవరైతే సిద్ధార్థ్ అని ఒక అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మీదనే మాకు అనుమానం ఉంది. కాలేజ్ యాజమాన్యం మా అబ్బాయి మిస్ అయ్యాడు అని చెప్పి మాకు కాల్ చేసి చెప్పకుండా ఎవరైతే విద్యార్థి ఉన్నాడో అనుమానితుడు ఉన్నాడో వాడు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ కంప్లీట్ గా పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అండ్ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉంది. 15 రోజులు ఇంటర్న్షిప్ అని చెప్పేసి వెళ్ళిన నా కొడుకు శవమైతే వెళ్ళినాడు. సో ఖచ్చితంగా మా కొడుకు డెడ్ బాడీని మాకు అప్పగించాలి. మేము మిగతా దహన సంస్కారాలు ఏమున్నా కానీ మేము చేసుకునే అవకాశం మాకు కల్పించాలి. మా కొడుకు దగ్గర ఉన్న ఆధారాలన్నీ మేము గుర్తించి ఇది మా కొడుకు డెడ్ బాడీయే అని మేము గుర్తించినా కూడా పోలీసులు DNA టెస్ట్ చేసే మేము ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. అంకం రాహుల్ డెడ్ బాడీ ఉందో ఇప్పటి వరకు కూడా బాధిత కుటుంబానికి అసలు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అండ్ అక్కడ ఆంధ్ర పోలీసులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా DNA టెస్ట్ చేయలేదు, DNA రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు అంకం రాహుల్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంది. తను దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా తిండి కరెక్ట్ గా తినట్లేదు, తన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే సార్. సో ఏంది అసలు రాహుల్ పరిస్థితి ఏంది? రాహుల్ ఆంధ్రాకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏం జరిగింది అసలు? ఎందుకు వెళ్ళిండో అదంతా మాకైతే తెలియదు, కానీ మాతృశ్రీ కాలేజ్లో చదువుకుంటుండే MBSR కాలేజ్కి ఇంటర్న్షిప్కి వెళ్ళిండు. అక్కడ ఏదో గొడవ అయిందంట. గొడవ అయిన తర్వాత 26 రోజు మాకు కాల్ చేసి నార్మల్గానే మాట్లాడిండు. 27 రోజు మిస్ అయిండు. మాకు 30 రోజు తెలిసింది. 30 రోజు నైట్ తెలిస్తే నైటే డాడీ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చి కాచిగూడలో 31 రోజు కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిళ్ళు. మేము అక్కడ మా ఊర్లో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అంటే ఇట్లా వీడియో చేస్తే కొంచెం రీచ్ ఉంటుంది కదా, ఎవరైనా చూస్తే చెప్తారు అని అట్లా చేస్తే అది ఆంధ్ర దాకా రీచ్ అయ్యి వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు. ఇట్లా మాకు బాడీ దొరికింది, ఇట్లా మిస్ అయింది కదా ఈ పర్సన్, ఇట్లా అలాంటి సేమ్ బాడీ అంటే టీషర్ట్ సేమ్ ఉంది అని మాకు అట్లా కాంటాక్ట్ అయ్యి చెప్పిళ్ళు ఇట్లా బాడీ దొరికింది అని. అప్పుడు డాడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అంతా చూసి
కాలేజ్ వాళ్ళు అసలు ఏమంటున్నారమ్మా ఈ ఇష్యూలో? కాలేజ్ వాళ్ళతో మాట్లాడితే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారు? కాలేజ్ వాళ్ళని మేము ఏం అడగలేదు, వాళ్ళు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు. అంటే 1 వీక్ నుంచి కాలేజ్కి రావట్లేదు అది ఇది అని కూడా ఏమి ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. కాలేజ్ పేరేంటి? తను ఏం చదువుతున్నాడు అసలు? ఆ రాహుల్ అనే పర్సన్ కాలేజ్ పేరేంటి? కాలేజ్ ఎక్కడుంది అసలు? మాతృశ్రీ కాలేజ్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది. త్రిబుల్ ఈ బ్రాంచ్, 3rd year లో చదువుతున్నాడు. ఓకే. సో ఇప్పుడు రాహుల్ మా అన్నది డెడ్ బాడీ అని చెప్పేసి మీరు గుర్తించడానికి పర్టికులర్ గా ఎటువంటి గుర్తులను మీరు ఐడెంటిఫై చేసినారు ఆ బాడీ మీద? అవి గుర్తించినా కానీ పోలీసులు ఏమన్నారు అసలు? టీ షర్ట్ ఇంకా మెడల అంజనాయి ఉంది, ఒకటి ఉంటుంది హనుమంది, అది. మరి అది గుర్తించినా కానీ పోలీసులకు చెప్తే అసలు పోలీసులు ఏమంటున్నారు అసలు? ఇట్లా మళ్ళీ ఇప్పుడు మీ బాడీ మీద తీసుకెళ్తారు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇది మా బాడీ అంటే మేము ఏం చేస్తాము, ఏం చేయలేము కదా అని వాళ్ళు అన్నారు. సో ఇప్పుడు మరి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కరెక్ట్ గా ప్రాపర్ వేలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా కేసుని, లేకపోతే పట్టించుకోవట్లేదు అసలు మీరు వెళ్తే? వాళ్ళు చేస్తాము అని అంటున్నారంట. అంటే ఇన్వెస్టిగేషన్ DNA రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది సూసైడా మర్డరా అని. సో సూసైడా మర్డరా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేయడానికి అవసరం లేదు కదా, ఎందుకంటే రాహుల్ డెడ్ బాడీకి నడుముకి తాడు కట్టేస్తుంది క్లియర్ గా. సో అది సూసైడ్ కాదు. ఒక మనిషి చనిపోవాలనుకుంటే వేరే దారులు ఎన్నో ఉంటాయి, నడుముకి రాయి కట్టుకొని బావిలో దూకాల్సినంత అవసరం లేదు కదా. సో వీళ్ళు కావాలనే దీన్ని పక్కదారి పట్టిస్తారు అనుకోవచ్చా? ఏమో ఇంకా అది తెలీదు. ఇదైతే సూసైడ్ అయితే కాదు పక్కా. ఇప్పుడు మళ్ళీ మీ అన్నయ్య ఎవరైతే రాహుల్ మిస్ అయినాడో, ఆ మిస్ అయినప్పుడు కాలేజ్ యాజమాన్యం నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రాకుండా ఎవరైతే వేరే స్టూడెంట్ ఉన్నాడో, మీరు నిందితుడిగా అనుమానిస్తున్న స్టూడెంటే మీకు కాల్ చేసి చెప్పిండని కూడా చెప్తున్నారు. అవును, అతనే కాల్ చేసి, అంటే మేము వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు అటు వాళ్ళకి కాల్ చేసి ఇట్లా మా రాహుల్ కనిపిస్తలేడు మీరేమైనా చేసిల్లా అని అడిగితే, అప్పుడు అతను డాడీకి కాల్ చేసి ఇట్లా ఇట్లా అంటే చిన్న గొడవ అయింది, ఇట్లా ఎందుకు వేసిండో మాకు తెలియదు అనుకుంటా వాళ్ళు మాట్లాడారు. సో అసలు ఏం గొడవ జరిగింది రాహుల్ కి సిద్ధార్థ్కి మధ్యలో? ఏం గొడవ జరిగింది? మీకు కానీ మీ అన్నయ్య ఫ్రెండ్స్ కి కానీ అసలు ఏమైనా తెలుసా? అన్నయ్య ఫ్రెండ్స్కి మాకు ఏం తెలియదు, అంటే వాళ్ళని అడిగితే నార్మల్ అడిగితే మాకు కూడా తెలియదు అని అంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. మరి అక్కడున్న గవర్నమెంట్ అధికారులు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎన్నో వాళ్ళ స్టేట్ కి సంబంధించిన కేసుల మీద రియాక్ట్ అవుతారు. మరి పక్క రాష్ట్రంలో వచ్చి కూడా మేము పోటీ చేస్తామని మొన్న అనౌన్స్ చేసిన పర్సన్ మీ అన్నయ్య ఏపీలోనే చనిపోయి డెడ్ బాడీ ఇంకా ఇవ్వకపోతే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కొంచెం మీరు ఏమైనా అభ్యర్థించగలుగుతారా వాళ్ళని? కొంచెం వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి ఇట్లా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తొందరగా పట్టుకొని వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షనే వేయాలి. ఓకే. సో కాలేజ్ యాజమాన్యం గురించి ఏం చెప్తారా? కాలేజ్ గుర్తింపు రద్దు చేయమంటారా, లేకపోతే ఇంకేం? ఆ కాలేజ్ ప్రాబ్లం కూడా ఉంది, ఆ కాలేజ్ తప్పిదం కూడా ఉంది, మీకు ఇన్ఫార్మ్ చేయకపోవడం కూడా. కాలేజ్ విషయంలో ఏం డిమాండ్ చేస్తారు మీరు అసలు? ఇట్లా ఎప్పుడన్నా అంటే ఎవరైనా రాకపోతే అట్లా ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయాలి కదా పక్కా. అదంతా ఏదన్నా చట్టం క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు కాలేజ్ తప్పిదం కూడా ఉంది కదా ఈ కేసులో. సో వాళ్ళు కూడా ఆ పోలీసు వాళ్ళతోటి కుమ్మక్కయ్యి మీ అన్నయ్య డెడ్ బాడీని దొరకకుండా ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా మీరు? ఏమో ఏం తెలీదు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారమ్మా ఇక్కడ పోలీసులకి, ఇక్కడ గవర్నమెంట్ కి కానీ, అక్కడ పోలీసులకి, అక్కడ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడుకి కానీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ అన్నయ్య డెడ్ బాడీ అండ్ డెత్ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? మాకు న్యాయం చేయాలి, ఎవరైతే ఈ మర్డర్ అంతా చేసిల్లో వాళ్ళని శిక్షించాలి అని కోరుకుంటున్నాం. మీ ప్రాపర్ ఎక్కడ? మీ అన్నయ్య ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అసలు హైదరాబాద్ లో? అన్నయ్య ఇప్పుడు 2 years నుంచి ఉంటున్నాడు ఇక్కడ హైదరాబాద్ లో. మా ప్రాపర్ జగిత్యాల డిస్ట్రిక్ట్ లో కొరట్ల మండల్ పక్కన విలేజ్, ఐలాపూర్ విలేజ్. సో మీరిద్దరేనా అమ్మకి? నేను అన్న. ఓకే. సో మిస్ అవుతున్నట్టున్నారు కదా అన్నయ్యని బాగా పాపం. చాలా. సో ఇది
ఇది పరిస్థితి. ఇక్కడ అంకం రాహుల్ వాళ్ళ సిస్టర్ తో కూడా మాట్లాడించడం జరిగింది. ఏదైతే మాకు అనుమానితుడు ఉన్నాడో సిద్ధార్థ్ అని చెప్పేసి తనే ప్రధాన నిందితుడు అని కూడా వీళ్ళు క్లియర్ గా ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ ఏదైతే అంకం రాహుల్ది ఆత్మహత్య అని పోలీసులు క్రియేట్ చేయాలని చూసినారో అది తప్పు, ఆత్మహత్య కాదు. డెడ్ బాడీకి నడుముకి రాయి కట్టేసి ఉంది అండ్ ఫేస్ కూడా చాలా డ్యామేజ్ అయి ఉంది. అది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య చేసినారు. కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో గొడవ చిలికి గాలివానలాగా అయ్యేసి మా అన్నయ్యని చంపడానికి దారి తీసింది. ఖచ్చితంగా ఎవరైతే నిందితుడు అని మేము అనుకుంటున్నామో సిద్ధార్థ్ తనే మాకు ఇన్ఫార్మ్ చేసినాడు. కాలేజ్ యాజమాన్యం మాకు ఇప్పటి వరకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అండ్ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా కాలేజ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. వీలైనంత తొందరగా మా అన్నయ్య డెడ్ బాడీని మాకు ఇస్తే మేము దహన సంస్కారాలు లాంటివి కూడా చేసుకుంటాం శాస్త్రోక్తంగా అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్, చిక్కడపల్లి.